ఇరాన్లో అణు విద్యుత్ కేంద్రం ఉంది. దాన్ని నడిపేది రష్యా. పెట్టుబడి రష్యాది. దానికి ఏడాదికి ఇంత అని చెప్పేసి ఇరాన్ ఇస్తూ ఉంటుంది. దాంట్లో తయారైనటువంటి కరెంటు రూ. 10 వస్తుంది అనమాట. దాన్ని అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి కంపెనీలు అవి వాడుతుంటాయి. అయితే దీంట్లో వచ్చేటటువంటి అవుట్ ప్రోడక్ట్లో కొంత అణుబాంబులకు తయారు చేసే మెటీరియల్ ఉందన్నటువంటిది కూడా గతంలో తేలినటువంటి అంశం. అయితే అబ్బాయి అట్లాంటిది ఏం లేదని చెప్పింది రష్యా. ఇప్పుడు ఆ అణు విద్యుత్ కర్మాగారాన్ని కూడా పేల్చడానికి ఇజ్రాయెల్ సిద్ధపడ్డప్పుడు రష్యా ఇజ్రాయెల్కి రిక్వెస్ట్ చేసింది, మీరు దాని జోలికి పోగవాకండి, అది మాది, మేము పెట్టుబడి పెట్టింది అన్నటువంటిది. బట్ దాంట్లో తేడా ఉందంటే అది కూడా లేపేస్తే అప్పుడు రష్యా యుద్ధంలోకి వస్తుందా లేదా అన్నది చెక్ చేసుకుంటుంది ఇజ్రాయెల్. ఇది ఒక ఆస్పెక్ట్. మరోవైపున ఇప్పుడు రష్యా ఇజ్రాయెల్నే లేకపోతే అమెరికాని కవ్విస్తోంది. మా వాళ్ళు 100 మంది సైంటిస్టులు అందులో పనిచేస్తున్నారని చెప్తున్నాడు పుతిన్. అంటే తద్వారా నువ్వు దాని జోలికి వెళ్ళొద్దని చెప్పడమా, లేకపోతే మేము ఇరాన్కి అణు సహకారం అందిస్తున్నామని చెప్పడమా అన్నది తేలాల.